అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నెల్లూరులో ఫేమస్గా ఉండే ఒక 2-3 బీచెస్ ఉన్నాయి. సో వాటిల్లో నేను ఈరోజు మిమ్మల్ని ఒక బీచ్కి తీసుకెళ్ళబోతున్నాను. తమ్నేల్ చూడగానే మీకు ఈ పాటికి అర్థమైపోతుంది ఏ బీచ్ అని. అవును, మైపాడు బీచ్కి. మైపాడు బీచ్కి వచ్చాము ఇప్పుడు. అందరికి మైపాడు బీచ్ చూస్తాను. నెల్లూరులో చాలా ఫేమస్ మైపాడు బీచ్, కోడూరు బీచ్ చాలా ఫేమస్. దానిలో మైపాడు బీచ్కి వచ్చాము ఈరోజు. చాలా ఒక వ్యూ చూడండి. మా ఇంటి నుంచి అరౌండ్ 5:45కి స్టార్ట్ అయ్యాము. సో అలా మా ఇంటి నుంచి బయలుదేరి మా కజిన్ని ఒకరిని పికప్ చేసుకోవాలి మధ్యలో. సో వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ వెళ్తాం అనమాట. సో వాళ్ళ ఇంటికే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. సో అలా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. దాన్ని పికప్ చేసుకున్నాం అండ్ మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. మైపాడు బీచ్ నెల్లూరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. వెళ్ళే రూట్ కూడా బీచ్ అంత అందంగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం కొబ్బరి చెట్లు అలా పల్లెల్లో నుంచి వెళ్తూ ఉండాలి. సో చాలా బ్యూటిఫుల్గా అండ్ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మార్నింగ్ ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ సన్ రైజ్ చూడాలి అని. మేము వెళ్ళేటప్పటికే క్లౌడ్స్ కొద్దిగా ఉన్నాయి, ఇప్పుడు మీరు చూస్తారు ఎలాగూ. సో క్లౌడ్స్ కొంచెం ఉండి అలా సన్ రైజ్ అవుతూ ఉంది. అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఎర్లీ మార్నింగ్ కదా, లవ్లీ. మాతో పాటు మీరు కూడా నేచర్ని ఆస్వాదిస్తూ, అంటే నేచర్ అందాన్ని ఆస్వాదిస్తూ రండి. నేల పట్టు కూడా బాగుండేది కదా, మామూలు బర్డ్ సాంచురీ అది. ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఒక్కొక్క దగ్గర మనం కోనసీమలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే యూజువల్గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడండి, కొబ్బరి చెట్లు అలా ఒక దారి, స్లోగా అలా మంచు రావడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు. ఆ రోడ్డు కూడా చూడండి ఒక కర్వ్ లాగా అలా ఉండడం అండ్ మనం వెళ్ళడం, రెండు పక్కల చెట్లు, చక్కటి వాతావరణం, ఎంత అందంగా ఉందో. మధ్య మధ్యలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇలాగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. మనం వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఊర్లు వస్తాయి కదా, అక్కడ అంతా కూడా ఆ పల్లె వాతావరణం, ఆ వే ఆఫ్ లివింగ్, ఇదంతా కూడా బాగా కనిపిస్తుంటుంది. కళ్ళాపులు చల్లుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం అండ్ ఎడ్ల బండ్ల మీద వెళ్ళడం, ఇవంతా కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పల్లెల్లో ఉండే వాళ్ళకి సర్వసాధారణంగా కనిపించే సీన్సే, బట్ సిటీల నుంచి టౌన్ నుంచి వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా కొత్తగాను డిఫరెంట్గాను అనిపిస్తూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా గ్లాస్ అంతా కూడా మంచుతోటే ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే వరి పైరు. ఆ నెల్లూరు నుంచి మైపాడికి వచ్చేదానికి 2 దారులు ఉన్నాయి. అంటే స్టోనస్పేట్, నవాపేట ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత నారాయణ రెడ్డిపేట నుంచి ఒకటి వెళ్తుంది అండ్ ఒకటి నరుకూరు నుంచి వెళ్తుంది. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాం మనము. ఇంకా ఫ్యూ కిలోమీటర్స్ అయితే మనం బీచ్కి వచ్చేస్తాం. సో వచ్చేసాం ఫైనల్గా. అండ్ మీకు రైట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అది శివుడి టెంపుల్. అది ఇప్పుడు కాదు, మనం ఫస్ట్ బీచ్ దగ్గర షోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సన్ రైజింగ్ అంతా చూసుకొని వచ్చేటప్పుడు టెంపుల్కి వెళ్దాం. మోరోవర్ ఇప్పుడు క్లోజ్ చేసింది, ఓపెన్ అవ్వగానే వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇలా కనిపించేసరికి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ అలా వాటర్ని చూడగానే ఇంకా అదంతా కూడా పోయింది. బట్ బ్యూటిఫుల్గా ఉంది. అసలు బీచ్ అంటే ఇంకా అందరికీ తెలిసింది ఎంత అందంగా ఉంటుందనేది. అండ్ ఈ పక్కన బోట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసినప్పుడు తండేల్ మూవీ ఉంది కదా, అదే గుర్తొచ్చింది నాకు. ఆ వాటరు, ఆ బోట్లు అండ్ అవంతా కనిపిస్తూ ఉంటాయి కదా మనకి, ఆ నెట్లు కానీ ఇట్లాంటివి అంతా కూడా. సో ఎగ్జాక్ట్ నాకు అదే గుర్తొచ్చింది అక్కడ చూస్తున్నంతసేపు కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాస్టిక్ బాటిల్ వెళ్తూ ఉంది. సో కొద్దిగా మనం కూడా జాగ్రత్తగా ఈ ప్లాస్టిక్ అంతా వాడకుండా, అంటే ఈ షోర్స్ దగ్గర అంతా కూడా ఏదైనా ఒక డస్ట్బిన్ లాంటి సపరేట్ది ఉంటే అక్కడ వేయడం, అట్లా చేస్తే బాగుంటుందని నా ఫీలింగు. అండ్ చూస్తున్నారు కదా, మీకు కూడా ఇదే గుర్తొస్తుందేమో కదా, తండేల్ మూవీయే గుర్తొస్తుందేమో. సో మీకు ఆ లోపల కూడా ఏమేమి ఉంటాయో కొన్ని చూపిస్తాను మధ్య మధ్యలో. చూస్తున్నారు కదా, వీళ్ళు ఆ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ యూస్ చేస్తారు. అది లైవ్గా చూసినప్పుడు భలే అనిపిస్తుంది, ఇట్లా వీడియో కంటే కూడా. లైవ్లో
అసలు చాలా బాగా అనిపించింది నాకు చూస్తూ ఉంటే. వాళ్ళు ఏమేమి వాడతారు, సో మనకు కొద్దిగా తెలుస్తుంది కదా, కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా. సో అలా చూసినప్పుడు ఓహో ఇలా ఉంటుంది, ఆహా ఇట్లా దీనికి వాడతారు అట్లా అనిపించింది అనమాట. చాలా పెద్ద పెద్ద నెట్లు ఉంటాయి. ఇదో చూడండి ఇక్కడంతా కనిపిస్తోంది కదా. అండ్ ఈ బోట్స్కి కొన్ని ఉన్నాయి కదా పరికరాలు, అవి దేనికి వాడతారు అనేది కనుక్కుందాము అనుకున్నాను. బట్ నాకు అక్కడ అడిగేదానికి ఎవరు కనిపించలేదు. అండ్ ఎవరో కూడా మనకు తెలియదు కాబట్టి నేను మొహమాట పడి అడగకుండా వచ్చేసాను. కనుక్కో ఉంటే బాగుండేదని తర్వాత కూడా అనిపించింది నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కాకపోతే కొంచెం ఈ ప్లాస్టిక్ మాత్రం ఎక్కువగా అనిపించింది నాకు అక్కడ ఆ స్టార్టింగ్లో. ఏమైనా కానీ ఈ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సపరేట్గా కూర్చొని కళ్ళు మూసుకొని ఆ అలల సౌండ్ వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. నాకైతే మాత్రం అలా సెల్ఫ్ టైం కావాలి అనిపిస్తుంది. అంటే ఎక్కువ మంది ఉంటే ఎంజాయ్ చేయొచ్చు కాదని కాదు, బట్ అలా ఒక్కళ్ళమే కూర్చొని అలల సౌండ్ వింటూ ఆస్వాదిస్తూ ఉంటే అది అసలు డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. అలా మబ్బుల చాటులో ఆ కింద నీళ్ళు, ఆ మబ్బులు అండ్ ఆ సూర్యుడు ఉదయించడం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఎన్ని ఫొటోస్ తీస్తూ ఉంటే ఇంకా తీస్తూ ఉండాలనిపించింది నాకు. ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో చెప్పారు నాకు, ఇలా పేర్లు రాసుకుంటే అలలు వచ్చి కనుక ఆ పేరుని తాకి తీసుకెళ్ళిపోతే మనం ఏదైనా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని. బట్ కోరిక అయితే ఏమీ అనుకోలేదు, జస్ట్ అలా ఫన్ కోసం రాశాను. బట్ నా లక్ కొద్దీ అలా వచ్చి తాకేసి వెళ్ళాయి అలలు. సో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ అ బ్లెస్సింగ్. ఈ చక్కర్ నేను ఒక 10-15 మినిట్స్ అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అంత పెద్ద అలలకి ముందుకొస్తుంది వెనక్కి వెళ్తుంది, చాలా బరువు ఉంటుంది. తాకి కూడా చూసాను నేను. బట్ అది చూడండి ఎలా రోల్ అవుతూ వస్తుందో మళ్ళీ అలా వెళ్తుంది. అదేంటో నాకు అది అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. యూజువల్గా చూడండి ఎప్పుడన్నా బీచెస్కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి కెమెరా కానీ ఏదైనా కానీ ఫొటోస్ తీస్తే అంత అద్భుతంగా వస్తాయి. బట్ అది భగవంతుడి సృష్టి కాబట్టి మనకు అలా వస్తుందో ఏంటో తెలియదు. చాలా అందంగా వస్తాయి ఫొటోస్. 100 ఫొటోస్ అనేదండి 100 అందంగా వస్తాయి. అండ్ ఇలా చాలాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకింటికి బయలుదేరాలి అనుకొని బయలుదేరేసాము. వచ్చేటప్పుడు అక్కడున్న శివాలయం దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా బ్యాక్ హోమ్. సో ఇక్కడ ఆ శివలింగం అండ్ సముద్రం చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. అండ్ మొన్న శివరాత్రికి కూడా ఇక్కడ చాలామంది పూజలు చేశారు కదా, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడితే భలే అద్భుతంగా అనిపించాయి నాకు. సో వెళ్ళి చూసుకొని దండం పెట్టుకొని మళ్ళీ వచ్చేసాం అనమాట. వచ్చిన రూట్లో కాకుండా, అంటే వచ్చేటప్పుడేమో బీచ్కి వచ్చేటప్పుడు ఒక రూట్ నుంచి వచ్చాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకొక రూట్ నుంచి వెళ్తున్నాము. సో అంటే ప్రాక్సిమిటీ వైజ్ అనమాట. ఒకసారి అట్లా వెళ్ళాము, ఇంకోసారి ఇట్లా వచ్చాము. అండ్ ఇక్కడ మనకి మొత్తం ఈ వెళ్ళేటప్పుడు చిన్న ఊర్లు వస్తాయని చెప్పాను కదా, ఆ ఊర్లలో అంతా కూడా టిఫిన్స్ వేస్తూ ఉంటారు, దోశలు, బోండాలు, ఇడ్లీలు ఇట్లా. సో మీకు ఆకలి వేస్తే హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ చూస్తున్నారా పచ్చటి పైరు ఎంత బాగుందో కదా, కొబ్బరి చెట్లు, బ్యూటిఫుల్. సో ఊర్లలో వస్తూ ఉంటే చాలా ఓల్డ్ సీన్స్ అన్నీ కూడా గుర్తొస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అట్లా పెద్దవాళ్ళంతా బయట కూర్చొని జాలీగా మాట్లాడుకుంటూ, అండ్ అక్కడక్కడ పాల క్యాన్లు, కళ్యాపు చల్లుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, ఇట్లాంటివి చాలా సీన్స్ మనకి ఆ ఓల్డ్ మెమరీస్ని గుర్తు తెస్తాయి అన్నమాట. అంటే మనం మేము ఊర్లో ఉండేటప్పుడు అంతా కూడా ఇలాంటివి మాకు రెగ్యులర్గా కనిపించేవి. బట్ ఇప్పుడు ఏంటంటే సిటీల్లో ఉండడం వల్ల ఇవన్నీ తక్కువగా చూస్తున్నాం అనమాట. ఎంత ఊరికి వెళ్ళినా కానీ ఊరంతా తిరగం కదా. సో ఇట్లా ఎప్పుడన్నా మనం పల్లెల లోపల వెళ్తూ ఉంటే మనకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మంచి మంచి ముగ్గులు, కట్ల పొయ్యిల మీద వంటలు, బర్రెలు, ఆవులు, మేకలు, ఇలా వాట్ నాట్ అన్నీ చూడొచ్చు. ఆ జ్ఞాపకాలే వేరుగా ఉంటాయి, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు వేరులే, ఎంత మనం వాష్ చేసినా వాళ్ళు చేసేదానికి మనం చేస్తానికి చాలా తేడా ఉంటుంది.
నేను మీకు చెప్పాను కదా మధ్య మధ్యలో మనకి చేపల చెరువులు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయని. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టేక్ కేర్. అందుకే అక్కడి నుంచే చూసారు వాళ్ళ తోటల్లో చిన్న ప్లేస్ అది అయినా కానీ బయట భలే నీట్గా ఉంటుంది. దానికి కార్ పార్కింగ్, చుట్టూ చెట్లు, అక్కడ స్వింగ్ ఏదో కూడా వేసింది కదా. ముందు అటు సైడ్ పెట్టుకోవచ్చు కదా. వెంకటేశ్వర నాయుడు తెలుసు. ఓహో, వాళ్ళెవరన్నా? నేను ఇంకా లెజెండా ఒక సినిమా ఏదో లెజెండ్ గారు ఏదో ఒక సినిమా బాలకృష్ణ అది కూడా ప్రొడ్యూస్ చేశాడు వాళ్ళ తమ్ముడు. లెజెండ్ చేసుకుంటే వాడికి మెంటల్ లాగా మర్చిపోయినట్టు ఏదో క్రియేట్ చేస్తారు దాని సినిమా పేరు ఏందో.